బుద్ధి ఉంటే అదే విధంగా మనల్ని కూడా దిగజార్చి చూస్తారు. అంటే వాళ్ళేదో దిగజార్చినంత మాత్రాన మనం దిగజారిపోం. అర్థం చేసుకోండి. ఎవరో మిమ్మల్ని అపార్థము చేసుకుంటున్నారనో, నింద వేస్తున్నారనో మీరు భయపడవద్దు, బాధపడవద్దు, నిందలకు వేదనకు గురి కావద్దు. కొన్నిసార్లు భర్తలు భార్యలను అనుమానిస్తూ ఉంటారు. అనుమానించినంత మాత్రం ఆ భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోవద్దు. అలాగనే భార్యలు భర్తలను అనుమానిస్తూ ఉంటారు. వీళ్ళ నీచమైన బుద్ధి అది. నువ్వేదో తప్పు చేసావని కాదు, వాళ్ళ నీచమైన బుద్ధి అది. ఆ భర్తలో ఉన్న నీచమైన బుద్ధి, ఆ చెడు హృదయము, ఇంకా అంతకంటే ఎక్కువ ఆలోచనలు అతనికి రావు. ఆ భార్యలో ఉన్నటువంటి చెడు బుద్ధి అది, నీచమైనటువంటి బుద్ధి అది. అంటే నీచుడికి నీచమైన బుద్ధి ఉంటుందండి, యోగ్యుడికి యోగ్యకరమైన బుద్ధి ఉంటుంది. ఇంకంతే. ఏదైనా మనం ఎదుర్కొంటున్నప్పుడు ఓకే, అది విన్నా, వాటిని మనం గమనించినా ఓకే, మొత్తాన్ని కలిపి ఇతని హృదయం ఇంత నీచమైందేమో, ఈ వ్యక్తి ఇంత భయంకరమైన వ్యక్తి ఏమో, ఇతని ఒక భయంకరమైన అసూయతో కూడినటువంటి జీవితమేమో, ఈమె ఇంత దిగజార్చిన జీవితమేమో, అలా అనుకుంటాం అంతే. అంతేగాని మనల్ని నిందిస్తే మనకేమవుతుందండి? తెల్లగా ఉన్న వాళ్ళని నల్లగా అన్నంత మాత్రాన వాళ్ళు నల్లగా అయిపోతారా? అలాగనే నల్లగా ఉన్నవారిని తెల్లగా ఉన్నామన్నంత మాత్రాన తెల్లగా అవుతారా? లేదు కదా. మనమేమి మన స్థిరత్వాన్ని కోల్పోవడానికి వీల్లేదా? మనం ఎక్కడా కూడా బాధపడవలసిన అవసరం లేదు. చాలామంది యవనస్తులు ముఖ్యంగా స్కూల్కి కాలేజెస్కి వెళ్ళినప్పుడు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అనేక రకాలుగా దిగజార్చి మాట్లాడతారు, తృణీకరించి మాట్లాడతారు, అనుమానించి మాట్లాడతారు. నువ్వు అలా చేసావా, ఇలా చేసావా అని మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు చాలామంది సతమతం అయిపోతూ ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంది. మనము మనుషులను ఎదుర్కోవాలి అని అంటే అది చాలా కష్టమైపోతుంది. ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి ప్రార్థన కోసం నా దగ్గరికి వచ్చింది. బాగా ఏడ్చేస్తుంది. ఎంత పిరికిదైపోయిందంటే మనుషులు వేసిన నిందలకి, మనుషులు పెట్టిన బాధలకి అమ్మాయి చాలా భయపడిపోతుంది, వణికిపోతుంది. ఒకటే అంటుంది, అమ్మగారు నాకు మనుషులంటే భయం వేస్తుంది. చాలా భయపడిపోతుంది. తను చక్కగా చదువుకుంది, మంచి టాలెంటెడ్ అన్నమాట, మంచి ఉద్యోగం చేయగలదు, 1-2 లక్షలు సంపాదించగలదు నెలకి, అంతా శ్రేష్టంగా తను ఉంది. కానీ ఆ మనిషిని ఎదుర్కొనే శక్తిని కోల్పోయింది, నిందను ఎదుర్కొనే శక్తిని కోల్పోయింది. మన జీవితాల్లో మనము బలంగా ఉండవలసింది శరీరాన్ని బట్టి కాదు, మనం బలంగా ఉండవలసింది మన హృదయంలో. దేవునికి మహిమ కలుగునుగాక. దేనికి కదల్చబడ్డానికి వీల్లేదా. ఆత్మీయులమైన మనము దేవుని హస్తాన్ని పట్టుకొని నిలబడాలా. ఎవరి హస్తాన్ని? యేసయ్య హస్తాన్ని పట్టుకొని నిలబడాలా. దేనికి భయపడవద్దు, దేనికి మనము తల వంచవద్దు. నీచులండి, భయంకరమైన నీచత్వంతో కూడినటువంటి మనుషులను మనం ఎదుర్కొంటూ ఉన్నాం. వాళ్ళ నీచమైన బుద్ధి, దౌర్భాగ్యమైన బుద్ధిని బట్టి మనల్ని వారు ఆ రీతిగా చూస్తారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, ద్వేషిస్తారు, దూషిస్తారు. మనం వాటిని బట్టి ఏం చేయాలా? ఇక్కడ నిందను బట్టి భక్తుడు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆ నిందలేసే వాళ్ళ గురించి మాట్లాడుతూ, నాయనా, తండ్రి, ప్రభువా, ఈ నింద నీ శత్రువు అయిన వాళ్ళు నన్ను నిందిస్తున్నారయ్యా. చూడండి, అక్కడ వ్యక్తిగతంగా తీసుకోవడం లేదు, కానీ దేవుని పక్షాన జీవిస్తున్న వారిని నిందించినప్పుడు ఆ భక్తుడు ఏం చేస్తున్నాడంటే, ప్రభువా నీకు శత్రువు, డైరెక్ట్గా నాకు శత్రువు అనడం లేదు, కానీ నీ శత్రువు అయిన వాళ్ళు నన్ను నిందిస్తున్నారు. అది మీ జీవితాల్లో నిందకు భయపడవద్దు. ఆ రీతిగా ఆ సిస్టర్ వచ్చి, ఆ అమ్మాయి వచ్చి భయపడుతుంది, వణికిపోతుంది. అమ్మ, నిందలు నేను తట్టుకోలేకపోతే. ఎంత భయంకరమైన మనుషులు ఉన్నారు, నేను బయటికి వెళ్ళలేను, నేను ఉద్యోగం చేయలేను, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, చనిపోయేంత పరిస్థితి వచ్చింది తనకి. ఈరోజు చాలామంది యవనస్తులకి ఎంత మంచి సర్టిఫికేట్స్ వాళ్ళు కలిగి ఉన్నా, సొసైటీలో ఒక గొప్ప స్థితిలో ఉండే పరిస్థితి ఉన్నా, ఈ భయము, మనుషుల్ని ఎదుర్కోలేని పరిస్థితి వల్ల వాళ్ళు చాలా ఆగిపోతున్నారు.
అంటే మీరు ఎంతగా చదువుకున్నా ఆత్మలో బలము లేదు, నీచమైన వ్యక్తులను ఎదుర్కొనే శక్తి లేదు. మీలో కావాల్సింది ఆ నీచమైనటువంటి భయంకరమైన వ్యక్తులను ఎదుర్కోవాలా. ఎదుర్కోవడం ఎలా? నిలబడ్డం, పడిపోకుండా నిలబడాలి. ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు. ఎవరన్నా ఏదన్నా అంటే అయ్యో నన్ను అంత మాట అన్నారు అని కాదు మనం అనుకోవాల్సి. ఓకే, ఇంత నీచమైన బుద్ధితో నువ్వు ఉన్నావా, నరకానికే వెళ్తావు కదా, నరకానికి పాత్రుడు కదా, నరకానికి పాత్రురాలు కదా. ఇలా మనము వాళ్ళ ఎడల జాలి చూపించాలి, కానీ మనము బాధపడకూడదు, మనము భయపడకూడదు. అర్థం చేసుకోండి. కనుక మీరందరూ కూడా ప్రభువులో ధైర్యంగా ఉండాలా. ఆత్మీయ వరములతో నన్ను